తన తండ్రి విద్యాభ్యాసం చేసిన పాఠశాలకు ఏదైనా చేయాలి అన్న తలంపుతో ముస్తాబాద్ మండలం బంధన్కల్ గ్రామానికి చెందిన సురభి ఆర్యన్రావు వీరువాలను అందజేశారు. ఆయన తాత అమ్మ అయిన సరస్వతి రాజగోపాలరావు జ్ఞాపకార్థం ఎంత మంచి కార్యక్రమానికి ముందుకొచ్చిన దాతను ప్రధానోపాధ్యాయులు ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఆర్యన్రావు మాట్లాడుతూ రానున్న 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేస్తామని ప్రకటించి వెంటనే ప్రధానోపాధ్యాయుడు రాజ్ కుమార్ కు చెక్కు అందజేశారు. తన తండ్రి రంగారావు ఇదే పాఠశాలలో చదివిన విషయాన్ని గుర్తు చేస్తూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో ఉత్తమ ఫలితాలు సాధించి భవిష్యత్తులో ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుర్రం వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, కస్తూరి శ్రీనివాసరెడ్డి, సురభి పురుషోత్తం, ఉపాధ్యాయులు బాలకిషన్, రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, రాములు, శారద, రాజశేఖర్ విద్యార్థులు హాజరయ్యారు. అవకాశం కల్పిస్తుంది. చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఏదైనా డొనేట్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. సో ఆలోచిస్తుంటే అన్నిటికన్నా ఏది బెటర్ అని అంటే ఐ థింక్ ఒక ఎవరి కోసం అన్నా కానీ విద్య అనేది దానం చేస్తే ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిల్చుకునేటట్లు అవుతారు. కాబట్టి సో స్కూల్కి ఏదన్నా చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయినాం. అంటే నేను ఆల్రెడీ చెప్పాను. సో దిస్ ఈజ్ ఫర్ స్కూల్. బట్ పిల్లలకి ఏం చేయాలి అని అంటే ఎవరైతే స్కూల్లో 10th ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే నా సైడ్ నుంచి ఒక 10,000 రూపీస్ వరకు మంచిగా చదివి మన లక్ష్యాన్ని మనం నెరవేర్చుకున్నట్టయితే అది బాగుంటుంది. స్కూల్కి ఎందుకు వస్తున్నాం మనం అనేది ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మన సమాజం లోపల ఏర్పాటు చేసినందుకు మన పాఠశాల సిబ్బందికి, ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తున్నాము. జై హింద్.